హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే రోల్ లేకుండానే రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. అదేంటి రోల్ లేకుండే అన్నారు. కొంతమంది ఏదైనా పచ్చడి చేసినప్పుడు మిక్సీలో మెత్తగా పట్టేస్తూ ఉంటారనమాట. అందులోనూ మెయిన్గా గోంగూర పచ్చడి కొంచెం ఆకులుగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా. గోంగూర పచ్చడి చాలా వెరైటీస్ చేస్తారు. చాలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట. నేను కూడా చాలా వెరైటీస్ చేస్తాను. పల్లీలు వేసి చేస్తాను, నువ్వులు వేసి చేస్తాను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటో వేసి రెండు కలిపి వాటర్లో ఉడకబెట్టి చేస్తాను. పప్పులో వేస్తాము, కూర చేస్తాము, అంటే నిలువ పచ్చడి పెడతాము. మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే నూనె గోంగూర చేస్తాము, తాలింపు గోంగూర చేస్తాము. ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు గోంగూరతో. ఈరోజు మాత్రం నా చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టుగా చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. కానీ మిక్సీ యూజ్ చేస్తున్నాను. ముందుగా మనం కారానికి సరిపడా ఒక 10-15 వరకు ఎండుమిర్చి తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అవి కొంచెం మాడిపోకూడదు, అంటే టేస్ట్ ఎలా రావాలి మన పచ్చడికి. మాడిపోయినా మరీ పచ్చిగా ఉన్నా సరే టేస్ట్ రాదు. ఏదైనా మంచిగా ప్రాపర్గా కుక్ అవుతేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఎండుమిరపకాయలు మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి రెడ్ కలర్లో రావాలి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీడియం సైజ్ వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక వేసిన తర్వాత ఫస్ట్ మనం మిర్చి పౌడర్ చేసుకోవాలి. ఇలా మిర్చి చల్లారిన తర్వాత ఇవన్నీ వేసుకొని మిర్చి పౌడర్ చేసుకొని ఆ తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత 1-2 పల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఆన్ అండ్ ఆఫ్ అలా చేసేసి సరిపోతుంది. మెత్తగా ఉడికితే ఇది కొంచెం ముదురుగా ఉంది గోంగూర. లేత గోంగూర అయితే మిక్సీకి వేయకపోయినా మనం ఆ కారపొడి డైరెక్ట్గా మన దీంట్లో గోంగూర మెత్తగా ఉడికించి పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసి ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. లేత గోంగూర ఉంటుంది కదా, చిన్న చిన్న ఆకులు, అవైతే మనం మిక్సీ కూడా వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఏదైనా మీకు డౌట్ ఉంటుంది అంత తినరు అనుకుంటే మాత్రం ఒక హాఫ్ ఏమో మిక్సీ కారపొడితో మాత్రం ఇట్లా మిక్స్ చేసి ఆ తర్వాత ఇంకొక హాఫ్ ఏమో అలాగే గిన్నెలో ఉంచేసేయండి. ఈ రెండు కలిపి మిక్స్ చేస్తే మనకి సేమ్ రోట్లో నూరినట్టుగా వస్తుంది అనమాట పచ్చడి, చూడడానికి తినడానికి కూడాను. ఏదైనా ఓవర్గా కుక్ అయినా బాగా మెత్తగా మిక్సీలో పేస్ట్ లాగా చేసిన టేస్ట్ అనేది రాదు. మనం ఎలాగో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా అలా ప్రాపర్గా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఇంకా గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి. ఇంకా మాడిపోకూడదు, అలాగా ఇలా కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది. దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. ఇలా కాసేపు అలా వదిలేసి కొంచెం గోరువెచ్చగా ఉండని మిక్సీ చేశాను. మాకు చేస్తుంటేనే కమ్మటి వాసన వస్తుందంట దీవెన వాళ్ళకి. ఎందుకంటే ఎండుమిర్చి ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టినప్పుడు ఇంకా కొంచెం వస్తుంది. ఇంకా ఫైనల్గా గోంగూర పచ్చడి మాత్రం రెడీ అయిపోయింది. చేసిన రోజే అయిపోయింది అనమాట. అంటే ఆ పూటనే మొత్తం అంతా తినేసారు, అంత బాగుంది. మనం తీసుకునేది నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. దీనికి ఎండుమిరపకాయల కాంబినేషన్ బాగుంటుంది. తెల్ల గోంగూరకేమో పచ్చిమిర్చి బాగుంటుంది. ఒక్కొక్కసారి రెండు మిక్స్ చేసి కూడా చేస్తారు కొంతమంది, ఎర్ర గోంగూర తెల్ల గోంగూర. నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఎక్కువ ఈ రెడ్ కలర్ గోంగూర అంటేనే బాగా ఇష్టం. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఎర్ర గోంగూర అంటేనే బాగా ఇష్టంగా తింటారు. రెండు ఉంటాయి, కాడలు ఎర్రగా ఉంటే ఎర్ర గోంగూర అంటారు, తెల్లగా ఉంటే తెల్ల గోంగూర అంటారు అనమాట. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా అదే గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పోపు గింజలు వేసేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిర్చితో పాటే ఫ్రై అంటే మిక్సీ చేసేసాను కాబట్టి దీంట్లో అయితే వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేయలేదు. కొంచెం కరివేపాకు వేసుకున్నాను, లైట్గా ఇంగువ కూడా వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. యాక్చువల్గా గోంగూర పచ్చడి తాలింపు నాకు ఇష్టం ఉండదు. పిల్లలు కొంచెం కారంగా ఉందంటారేమో అనేసి నేను, మా వారికి కూడా ఇష్టము తాలింపు వేస్తే, అందుకోసమే తాలింపు వేశాను. తాలింపు కొంచెం వేడైన తర్వాత ఆయిల్ మనం స్టవ్ ఆపేసేయాలి వెంటనే. ఉడికితే మళ్ళీ అంత టేస్ట్ ఉండదు. ఎలాగో అన్నీ మగ్గించినవి ఫ్రై చేసినవి కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఏమి ఉండాల్సిన అవసరం లేదు స్టవ్ పైన. ఇక్కడ చూడండి, నేను కొంచెం కచ్చపచ్చగానే మిక్సీ పట్టానమాట. మిరపకాయలు కూడా సరిగ్గా కొంచెం అలా నలగలేదు. సేమ్ మనకి రోట్లో చేస్తున్నా కూడా అలాగే ఉంటుంది ఎండుమిర్చి. ఇప్పుడు ఇదంతా పోపులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందని. గోంగూర పచ్చడి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా అయినా వేసుకోవచ్చు. పెద్దగా వేస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు పంటికి తగిలినప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుని ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఉల్లిపాయలు వేయొద్దు, సమ్మర్ కదా పాడైపోతుంది పచ్చడి. తినేటప్పుడు కావాలంటే మన ప్లేట్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి నేను ఇంకా తీసేసానమాట. పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆపేసి 1 నిమిషం పాటు మనం వేసిన కారపొడి, గోంగూర, ఆయిల్, పోపు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి.
ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేను చేశాను. ఇంకా ఏం వెరైటీస్ చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్లో మనకి పచ్చిమిర్చితో అయినా ఎండుమిర్చితో అయినా పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతమంది అంటే ఎండుమిరపకాయలు ఫ్రై చేయకుండానే చేస్తారనమాట. అదే ఒక టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా పచ్చడి అయిపోయింది. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి అదే టేస్ట్ చేయించానమాట. నేను ఒకసారి కలిపేసి అందరూ వచ్చేసారు వరుసగా. ఇంకా మంచి వాసన అయితే వచ్చేసింది పచ్చడి. చూస్తుంటేనే ఇప్పుడు కూడా వీడియో చూస్తుంటే ఆల్రెడీ పచ్చడి చేసి అయిపోయింది, తినేసాము. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట, అంత బాగా కుదిరింది పచ్చడి. ఇప్పుడు మనం వేడివేడిగా అన్నం వడ్డించేసుకొని దాంట్లో కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని ఎక్స్ట్రా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల కోసం చాలామంది కొట్టుకుంటారు పచ్చడిలో. మా ఇంట్లో అయితే అలాగే, ఎవరికి ఎక్కువ కావాలంటే తక్కువ వేసేసుకుందాం. నెయ్యి కూడా కరిగించేసి ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని కలిపి టేస్ట్ అయితే చేసేసాను అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మెయిన్ మిక్సీలో చేసేవాళ్ళు అదొక టిప్ అయితే ఫాలో అవ్వండి. లేదంటే పప్పు గుత్తితో ఎనిపినా సరిపోతుంది గోంగూరని. నేను చేసింది ఉడికిపోయింది కాబట్టి నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగా చూడండి, అచ్చం మనకు పేస్ట్ లాగా ఎక్కడ అవ్వలేదు పచ్చడి. కొంచెం తిక్కుగా మిక్స్ చేసుకొని, కారం అయితే అంత ఎక్కువగా ఏం లేదండి, ఎర్ర గోంగూర కాబట్టి దానికి అంటే మిరపకాయలు ఎక్కువగా కనిపించుంటాయి మీకు, అన్ని మిరపకాయలు అని. అసలు కారం లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పులుపు కారం కూడాను. నేనైతే తినేసాను, నాకైతే బాగా నచ్చింది, మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట. వెంటనే ఇంకా ప్లేట్ తీసుకొని పిల్లలు మా వారు ఇద్దరు తినేశారు. గోంగూర అంటే మ్యాక్సిమం 95% చాలా మందికి ఇష్టమే ఉంటుంది. ఆకుకూరలో పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా వెరైటీ చేసుకోవచ్చు. తక్కువ రేట్ ఉంటుంది, మనకి ఊర్లలో కూడా ఇంకెక్కువ దొరుకుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మనకి క్వాంటిటీ ఎక్కువగా ఉంటే కనుక నిల్వ పచ్చడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. నాకైతే చాలా ఇష్టము గోంగూర, నా ఫేవరెట్ అనమాట. వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను 2 ముద్దలు తినేసి మా పిల్లలకి తినిపించేసాను. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఎవరెవరికి గోంగూర ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. పచ్చిమిర్చితో ఇష్టమా ఎండుమిర్చితో ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకు ఎలా చేసినా ఇష్టమే, గోంగూర కర్రీ చేసినా ఇష్టమే. కాకపోతే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు మెంతిపిండి వేసి పచ్చడి చేస్తాను నేను. అది 3-4 months వరకు నిల్వ ఉంటుంది. అదంటే ఇంకా చాలా ఇష్టం అనమాట, ఫేవరెట్. వీలుంటే మీకు అంటే గోంగూర అంత మంచిగా దొరకట్లేదు, అది చేయాలంటే కొంచెం ముదురుగా ఉండాలి. ఈసారి ట్రై చేస్తాను.